లాస్ట్ 1 మినిట్ మై డియర్ ఫ్రెండ్స్. ఆఖరి ఒక్క నిమిషము. ఓకే. నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కాళ్ళ పైన పెట్టుకుందాం. కళ్ళు 2 తెరుస్తూ 2 అరచేతులను చూసుకుందాం.
ధ్యానానికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఈ ధ్యానాన్ని మనకు అందించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. సమస్త గురుమండలికి, ప్రకృతి మాతకు, విశ్వానికి, అట్లాగే మన కన్న తల్లిదండ్రులకు ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. సో బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ వల్ల మనం ఆ రోజు ధ్యానం ఒక్కటే చేసాము, ఎక్స్పీరియన్సెస్ అనేవి రికార్డ్ చేయలేదు. సో దానికోసం ఈరోజు మనం ఈ సెషన్ చేయడం జరిగింది. అలాగే రేపు June 1 నుంచి 21 వరకు మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ బ్యాచ్లో కూడా సేమ్ ఇదే విధంగా యోగా, మెడిటేషన్ అండ్ సత్సంగ్ ప్రతిరోజు ఉంటాయి. సో మీరందరూ కూడా అందరూ జాయిన్ అయ్యారా 8th బ్యాచ్లో? ఎంతమంది జాయిన్ అయ్యారు? కృష్ణలీల గారు జాయిన్ అయ్యారా? జాయిన్ అయ్యారమ్మా? జాయిన్ అయ్యాను సార్, వచ్చేసింది నాకు గ్రూప్. ఓకే. రాధారాణి గారు? ఓకే సార్ 8th బ్యాచ్ గ్రూప్ వచ్చేసింది సార్ నాకు. ఏందమ్మా? 8th బ్యాచ్ గ్రూప్ వచ్చేసింది, జూన్ది గ్రూప్ జాయిన్ అయ్యాను. ఓకే. సో ఎవరైనా జాయిన్ అవ్వలేదంటే నాకు మళ్ళీ పెట్టండి, ఒకసారి లింక్ ఫార్వర్డ్ చేస్తా. ఏం లేదు, అది వాట్సాప్ లింక్, ఆటోమేటిక్గా జస్ట్ క్లిక్ చేయగానే మీరు గ్రూప్లో యాడ్ అవుతారు. ఓకే. సో ఈరోజు ఎక్స్పీరియన్స్ అని తీసుకున్నాం. దాదాపు మరి 7 బ్యాచ్లో కూడా కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు. సో అందరి యొక్క అనుభవాలు మనం ఈరోజు పంచుకుందాం. ఫస్ట్ మంజుల గారు అన్మ్యూట్ చేసుకోండి. వీడియో ఆన్ చేయండి, అన్మ్యూట్ చేసుకోండి మేడం. మాట్లాడేటప్పుడు వీడియో ఆన్ చేయండి. నాకు వీడియో ఆన్ చేయటము కొద్దిగా నాది ప్రాబ్లం ఉంది, టెక్నికల్ కెమెరా. మేడం మంజుల గారు అన్మ్యూట్ చేసుకోండి అండి. మంజుల గారు మేడం, మీరు 7th బ్యాచ్లో ఫస్ట్ నుంచి ఉన్నారా క్లాసెస్కి? గుడ్ మార్నింగ్ సార్. ఒక చాట నుంచొని మాట్లాడండి మేడం, అలా నడుస్తూ మాట్లాడద్దు, ఒక చాట కూర్చోండి. సార్ చెప్పండి మేడం, మీకు ఎలా ఉంది? 21 days రోజు రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అయ్యారు కదా? బాగుంది సార్, బాగుంది. చెప్పండి, మీరు అసలు ధ్యానంలోకి ఎందుకు వచ్చారు? మీరు ఎక్కడి నుంచి, మీది ఏ ఊరు, మీ పేరు, మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుని మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మాది మహబూబాబాద్ డిస్టిక్, మంజుల నా పేరు. నాకు బాడీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు ఉంటే నేను ధ్యానంలోకి రావడం జరిగింది. నాకు బాడీ పెయిన్స్ తగ్గినాయి చాలా వరకు. నేను ఇంతకుముందు అంటే ఎక్స్పీరియన్స్ అంటూ ఏమీ లేవు, కానీ కొంత జ్ఞానం అనేది తెలిసింది. బయట ఇంతకుముందు ఎప్పుడు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేది, ఇప్పుడు ఆ టాపిక్ అనేది చాలా వరకు బంద్ అయినాయి. బుక్స్ కొద్దిగా అప్పుడప్పుడు చదువుకుంటాను, టైం ఉంటే ధ్యానం చేసుకుంటాను. మా వారు కూడా చేస్తాడు, అతను కూడా చాలా మంచిగా అనిపిస్తుంది మాకు ఇంట్లో కూడా. కడతాలకు కూడా మేము ఒకసారి వచ్చాం, మీరు కూడా కలిశారు మాకు. అవునమ్మా, కడతాలకు వచ్చాం మీరు మాకు కలిశారు సార్. అవునా, నేను గుర్తులేదమ్మా. అంటే ఎప్పుడు మన ధ్యాన మహాచక్రానికా? మన డిసెంబర్ లో జరిగాది కదా. ఓకే, మీరు రైట్. ఆ మేడం ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు కదా మీతో పాటు? వీరమల్లు, మేము కరెక్ట్, మేమందరం కలిసాము. ఓకే. అది మంచిగా అనిపిస్తుంది సార్. ఇంట్లో కూడా మంచిగా అనిపిస్తుంది, హెల్త్ పరంగా అయినా. ఓకే. ఏదైనా అనిపిస్తుంది. ఇంకా
ఇక్కడ కాస్మిక్ వ్యాలీ కూడా వెళ్ళొచ్చాము, బుక్స్ తెచ్చుకున్నాం. అక్కడ కూడా ఒక రోజు ఉండి వచ్చాము. మాకు అక్కడ కూడా మంచిగా అనిపించింది. మాకు దగ్గరలో ఉంటుంది సార్ కాస్మిక్ వ్యాలీ, 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఖమ్మం అమ్మ మీరు ఉండేది? ఖమ్మం దగ్గర ఇటు తొర్రూరు అని ఉంటుందండి సార్, ఇక్కడ ఇటు సైడ్ వరంగల్ మధ్యలో. అవును, ఐడియా ఉంది. మా అత్తగారిది కూడా ఖమ్మమే. అవునా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మంచి ఉంది సార్. ఓకే సార్. ఓకే అమ్మా. కాకపోతే కొంత బిజీ ఉండి ఇంకా రాలేకపోతున్నాం, కానీ కొన్ని అయిపోతే కూడా మేము కూడా అటు ఇటు తిరగాలని అనుకుంటున్నాము. అరుణాచలం రేపు 9వ తారీఖు ఉందాం బ్యాచ్, కుదిరితే రండి. అవును, ఇప్పుడు కుదరదండి, ఎందుకంటే పాపకు మ్యారేజ్ అటు ఇటు చూస్తున్న కొద్ది బిజీలో ఉన్నాము. సరే అమ్మా, అయితే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఓకే సార్. నెక్స్ట్ బ్యాచ్ లో వాళ్ళు మన పాత్రలో కూడా అందరికి ఆ లింక్ పంపించండి. గ్రూప్ వచ్చిందా 8th బ్యాచ్ లింక్ మీకు? ఉన్నది సార్, మేము ఫస్ట్ బ్యాచ్ నుంచి జాయిన్ అయితేనే ఉన్నాం కుదిరినప్పుడల్లా. సరే అమ్మా, అయితే ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓకే అమ్మా, మీరు మీట్ చేసుకోండి. థ్యాంక్ యూ. మంజుల మేడం ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం, తన అనుభవాలు మనకు షేర్ చేసినందుకు. నెక్స్ట్ కృష్ణలీల గారు. మేడం అన్మ్యూట్ చేసుకున్నాండి, చెప్పండి మేడం. మీ నేమ్? నాకు చాలా బాగుంది. ఫస్ట్ మీరు మెయిన్ వచ్చేసి ఇంట్లో ప్రాబ్లం. నేను జనవరి 1st నుంచి జాయిన్ అయ్యాను సార్ దీంట్లో. అంతకుముందు ఒక డిసెంబర్ లో ఒక 20 days ఒక మేడం ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. దాని తర్వాత జనవరిలో మీరు కనెక్ట్ అయ్యారు. ఆ మేడం నేను వెళ్ళిపోతున్నాను, నేను చెప్పాను అనేసరికి మీరు కనెక్ట్ అయ్యారు. ఇంకా అక్కడి నుంచి రెగ్యులర్ గా మీ క్లాసెస్ జాయిన్ అవుతున్నాను నేను. సో అప్పటి నుంచి నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉండేవి, ఆదికాళ్ళ మంటలు అలాంటివి ఉండేవి. అవన్నీ పోయాయి. హెల్త్ ఇష్యూస్ అయితే మొత్తంగా పోయాయి. బాగా స్ట్రెస్ ఉంది ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల. ఇష్యూస్ అయితే తగ్గలేదు అనుకోండి, కానీ నేను ప్రశాంతంగా ఉన్నాను ఇప్పుడు, చాలా ప్రశాంతంగా ఉన్నాను. అంటే 24 hours ఏడుస్తూ బాధపడుతూ ఉండేదాన్ని, అవన్నీ పోయాయి ఇప్పుడు. ఈ మధ్యలో ఎలానో మా ఆయన కన్విన్స్ చేసి నేను పిరమిడ్ కి కూడా వెళ్ళేసి వచ్చాను, అదే కడతాలకు కూడా వెళ్ళేసి వచ్చాను సార్ అక్కడికి లాస్ట్ 15 days బ్యాక్. అక్కడ వెళ్ళి ఒక 1 hour మెడిటేషన్ చేసుకొని వచ్చాము. బాగుంది, చూడాలి ఇంకా ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది అని. ఇప్పుడైతే చాలా బాగుంది సార్, నాకైతే చాలా అంటే ప్రశాంతంగా అయితే చాలా ఉంది. ఇష్యూస్ అయితే తగ్గలేదు, కానీ మెంటల్ గా ఫిజికల్ గా అన్ని బాగా తగ్గిపోయాయి 90%. ఇంకా నాకు కొంచెం మెడ నొప్పి ఉంది సార్ ఇక్కడ. నాకు మెడిటేషన్ లో ఏంటంటే, నాకు సడన్ గా ఒక 20 days బ్యాక్ నుంచి మెడిటేషన్ లో కూర్చోగానే ఈ మెడ నొప్పి అంటే అప్పుడప్పుడు పట్టుకుంటుంది కదా సార్ అందరికీను, అలా నాకు స్టార్ట్ అయింది. నేనేమనుకున్నా అలా వచ్చేసారు నాకు. సార్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నాకు మెడిటేషన్ లో కూర్చోగానే ఆ మెడ నరం దగ్గర నుంచి స్టార్ట్ చేసి లెఫ్ట్ భుజం నుంచి మొత్తం చెయ్యంతా లాగేది. నేను అప్పుడు అనుకున్నాను మెడిటేషన్ లో కూర్చొని ఇది తగ్గేలాగా ఉంది, అందుకని ఇది కరెక్ట్ మెడిటేషన్ లో మాత్రమే వచ్చేది అది పెయిన్, మామూలుగా లేదు నొప్పి. నేను అనుకున్నాను ఓహో మెడిటేషన్ తర్వాత ఒక 20 days అట్లా వచ్చి తర్వాత ఇంకా లేదు సార్, పోయింది అది. నేను అనుకుంటున్నాను ఇంకా కంప్లీట్ గా హీల్ అయినట్టుంది, అది ఇంకెప్పుడు రాదేమో మెడ నొప్పి అనేది. అది నా ఎక్స్పీరియన్స్. ఇంకొకటి ఏంటంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా మనం మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు, తర్వాత ఏమి గుర్తుండో సార్, ఏం ఆలోచనలు వచ్చాయి అనేది మనము రివైండ్ చేసుకుంటే నాకేం గుర్తుండో సార్ అవి ఏం ఆలోచనలు అనేసి. అది అందరికి అలానా నాకు అలానా అనేది నాకు తెలియదు, ఇంకా అసలు నాకేం గుర్తుండో, ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ. ఓకే, గ్రేట్ అమ్మా, మంచిగా ఉంది మీ అనుభవం. మీరు 8th బ్యాచ్ లో జాయిన్ అయ్యారుగా? అయ్యాను సార్, అయ్యాను 8th బ్యాచ్. లింక్ మీ ఫ్రెండ్స్ కి అందరికి పంపించి అందరినీ జాయిన్ అవ్వమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. లింక్ కూడా వచ్చింది, చాట్ బాక్స్ లో చాట్ చేస్తున్నా కొడుకు, మీరేమి కంగారు పడద్దు. ఓకే రితిక్, చాట్ బాక్స్ లో చాట్ చేయకురా. ఓకే, వాట్సాప్ చేయమని ఉంటే. నెక్స్ట్ సురేష్ సార్ గుడ్ మార్నింగ్. శుభోదయం సార్. శుభోదయం సార్. సార్ చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. సార్ నా పేరు సురేష్ కుమార్, నేను హైదరాబాద్ నుంచి ఈ కొత్త బ్యాచ్ లో
జాయిన్ అయినాను. ఇంతకుముందు ధ్యానంలో కూర్చోకముందు నాకు పెద్ద హెల్త్ ఏ ఇష్యూస్ ఏమంటూ లేవు. కానీ షుగర్ కొంచెం ఈ మధ్యలో వచ్చింది, అది కొంచెం తగ్గింది. మరియు ఏంటంటే ఈ స్ట్రెస్ అనేది కొంచెం తగ్గింది. కానీ ఫ్యామిలీ మిస్సెస్ ప్రాబ్లంతో ఇంకా మొత్తం పోలేదు. అది కూడా పోతుంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రశాంతంగా, మానసికంగా, శారీరకంగా చాలా బాగున్నాను. మరియు మీ ఈ యొక్క బుక్స్ కొన్ని ఉన్నాయి, తులసిదళం ఇటువంటి అని మీరు పెట్టినరు. మళ్ళీ ఇంకోటి ఈ టెలిగ్రామ్ లింక్ ద్వారా నేను ఒక 15-20 బుక్స్ డౌన్లోడ్ చేసుకున్నాను. అవన్నీ రోజు కొద్దిసేపు చదువుకుంటున్నాను. ఈ మెడిటేషన్ కూడా రోజు 2 లేదా 3 సార్లు ఖచ్చితంగా చేస్తున్నాను. దీంతో ఏంటంటే ఇప్పుడు ఆల్ ఈజ్ వెల్ లెక్క అంతా బాగుంది అన్నట్టు. ఇవన్నీ మీ పిరమిడ్ ధ్యాన కేంద్రం మీ ద్వారా మాకు తెలిసి మాకు ఇవన్నీ స్వస్థత చేకూరినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా. సార్ ఇంకో చిన్న రిక్వెస్ట్, శివ గారు. చెప్పండి సార్. ఇప్పుడు అంతా బాగుందండి. ఇంకో చిన్న రిక్వెస్ట్, మీరు ఈ టెలిగ్రామ్ కి చేస్తే మాకు ఇంకా బాగుంటది. అలాగే సార్, చేద్దాం. చెప్పాను ఆల్రెడీ. ఎందుకంటే ఆల్రెడీ పిఎంసి అని ఒకటి ఒక మేడము హరిత సమ్ మేడం ఉంది. ఆమె రోజు ఇవి ఆడియోస్ పెడుతుంటది, పత్రిజీ గారి గాని ఇంకా వేరే గాని. మళ్ళా మనకి ఇవి కోవిడ్ వచ్చినప్పుడు టీకాల గురించి అవన్నీ ఇటువంటి వేరే వేరే రోజు ఆమె పెడుతుంటది, రోజు 2-3 అట్లా. ఇంకా మీరు కూడా ఇది చేసేస్తే ఇంకా ఎక్కువ నాలెడ్జ్, జ్ఞానం ఈ ధ్యానులందరికీ ఇంకా మంచి నాలెడ్జ్ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. షూర్ సార్, తప్పనిసరిగా చేద్దాం. సార్ ఇంకోటి చిన్నది, మీరు ఇప్పుడు ఎండింగ్ లో మీరు మ్యూజిక్ సడన్ గా ఆపేసిండ్రు కదా, అది మెడిటేషన్ లో ఫ్లో లో ఉంటాం. మీరు సడన్ గా ఆపారు కదా, ఏదో కట్ అయిపోయి ఒక్కసారి ఇట్లా ఇదైపోతుంది. మీరు మ్యూజిక్ అనేది స్లోగా చేస్తూ అప్పుడు మొత్తం బంద్ చేస్తే అట్లా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అది మీరు ఆలోచించండి కొంచెం. అలాగే సార్, అలాగే. ఆ మ్యూజిక్ కూడా మీకు గ్రూప్ లో పెడతాను. మీరు రేపు నుంచి క్లాస్ లేకపోయినా మీరు అది పెట్టుకొని ఫాలో అప్ చేయండి. అంటే టైం అయిపోయిందని నేను ఆపడం జరిగింది. సిస్టమ్ లో మనకి సడన్ గా ఆపే కానీ దాన్ని స్లోగా తీసుకొచ్చి ఆపేది ఉండదు కదా సార్. పాస్ చేయడం సిస్టమ్ నుంచి నేను అటెండ్ అయ్యేది. పాస్ చేయడం కానీ దాన్ని స్లోగా. లైవ్ మ్యూజిక్ అయితే మనం అలా చేయొచ్చు. ఇది మామూలుగా రికార్డెడ్ మ్యూజిక్ కాబట్టి సో ఆ ఆప్షన్ ఉండదు మేబీ. కానీ ఒకసారి చూద్దాం, ఓకేనా? అది ఆప్షన్ ఉంటుంది సార్, రైట్ సైడ్ ఎక్కడో కింద బార్ లో ఉంటుంది. అది స్లో సౌండ్ బార్ కదా, అది సౌండ్ తగ్గేది పెంచేది. అది కొంచెం స్లో చేసేస్తే బంద్ చేస్తే అప్పుడు. ఇంకోటి యూట్యూబ్ లో చాలా ఉన్నాయి సార్, పిఎంసి మ్యూజిక్ అని ఛానల్ కొడితే వస్తుంది. అందులో నుంచి ఒక 10-12 వరకు మళ్ళా ధ్యాన గీతాలు ఇవన్నీ డౌన్లోడ్ రోజు అవి పెట్టుకొని ఈవినింగ్ వాకింగ్ 1.5 hour కానీ మెడిటేషన్ కూర్చుని ఇయే పెట్టుకొని చేస్తున్నాను. చాలా బాగా అనిపిస్తుంది. ఓకే సార్, ఓకే. ధన్యవాదాలు. ధన్యవాదాలు సురేష్ గారు. ఆ లింక్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అప్పుడే చేసేసిన, మీరు పెట్టంగానే అప్పుడే షేర్ చేసిన. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కూడా షేర్ చేస్తాను అందరికి. థ్యాంక్ యూ సార్. కూడా 2-3 థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కృష్ణలీల మేడం మాట్లాడండి సార్, చెప్పండి. మాట్లాడారు కదా మీరు మేడం. తర్వాత లలిత మేడం. లలిత మేడం గారు మనకి చక్కగా ఈ బ్యాచ్ లో మనకు అద్భుతంగా యోగా కూడా చేయించారు. మేడంకి ఒకసారి మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం. లలిత మేడం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. మేడం మీ అనుభవాలు చెప్పండి మేడం, మీ ఎక్స్పీరియన్స్. చాలా 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 బాగుంది సార్. సూపర్.
అంతా మారిపోయింది. ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి అంతా మారిపోయింది సార్ మొత్తం. ఓకే. ఇది మీరు ఎన్నో బ్యాచ్ మేడం అటెండ్ నేను అవటం? మార్చి నుంచి సార్, మార్చి, ఏప్రిల్, మే. ఓకే. 3 బ్యాచెస్. 3 బ్యాచెస్. చాలా అంటే అప్పటికి ఇప్పటికి ఎంత తేడానో. ఎప్పుడు ఏదో బాధగా ఉండేది. మా మదర్ పోయారనేసి ఒకటి, ఇంట్లో హెల్త్ ఇష్యూస్ అని, ఇంకా ఏదో ఆర్థికంగా అని. ఇప్పటికి అవన్నీ ఉన్నా కూడా మనసులో ఏం లేవు. ఓకే. అలా మనసులో అవన్నీ ఏం లేకుండా హ్యాపీగా ఏదైనా వచ్చింది అంటే ఓకే, కానీ అంత మన మంచికి ఏం కాదు, సరిపోతుంది, అంతా బాగుంటుంది. ఏదైనా కొంచెం హెల్త్ పరంగా కూడా ఇబ్బంది అనిపించినా కూడా నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అని ఎప్పుడు మనసులో అదే అనుకుంటా ఉంటాను సార్. ఓకే, హ్యాపీ. తగ్గిపోతుంది సార్, బాగా అనిపిస్తుంది, హీల్ అయిపోతుంది. ఇంకా ఇంటి పరిస్థితులు కూడా చాలా బాగా పాజిటివ్ గా అనిపిస్తున్నాయి. ఎప్పుడు టైం దొరికిందంటే కూర్చునేద్దాం ధ్యానంలో చేస్తున్నాము. ఇంకేదైనా ఇవి వీడియోస్ చూడడము, చదువుకోవడము బాగా అనిపిస్తుంది సార్. ఇంకా ఎవరికైనా కూడా ఏదైనా బాగలేదు, ఇబ్బంది అంటే ధ్యానం చేయండి, చక్కగా కూర్చోండి, ఇట్లా లింక్ పంపిస్తాను, మీరు జాయిన్ కండి, మంచిగా అనిపిస్తుంది, మీరు చెయ్యండి. అయితే ఈ క్లాస్ లో చెప్పినవన్నీ కూడా ఇంట్లో షేర్ చేసుకుంటూ ఉంటాను సార్. నేను ప్రతి ఒక్క అనుభవం కూడా మా ఇంట్లో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఈ రోజు క్లాస్ లో ఇది జరిగింది అంటే ఖచ్చితంగా అది రిపీట్ చేసుకుంటాను అనమాట. ఇంట్లో అది డిస్కషన్ అవుతుంది, ఇది క్లాస్ ఉంది అని అది ఖచ్చితంగా ఇంకా బుర్రలోకి వెళ్ళిపోతుంది అనమాట. దాని గురించి మర్చిపోకుండా ఇంకా ఎవరికైనా కూడా దీని గురించి చెప్తూ ఉంటాం అనమాట. ఈ క్లాస్ లో ఇట్లా చెప్పారు. ఏంటి అంటే రమణ, మన ఎనర్జీ మనము తీసుకున్నది మంచి కర్మ అయినా చెడు కర్మ అయినా కానీ ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అది మంచి చేస్తే అనుభవించక్కర్లేదు, వెళ్ళిపోతాము అనేది లేదు. మంచి అయినా చెడైనా రామకృష్ణ పరమహంస గారు తను చేసుకున్న మంచి కర్మను నేను నాకు ఇంకా జన్మ చాలమ్మా అంటే, లేదు లేదు అయినా నువ్వు మంచి కర్మ ఉంది, దాన్ని నువ్వు అనుభవించాల్సిందే, తప్పదు అంటే, అయితే లేదు ఎవరికన్నా ట్రాన్స్ఫర్ చేయండి. సాయిబాబా గారికి ఇట్లా ట్రాన్స్ఫర్ చేశారంట. ఆ టైంలో ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు మళ్ళా ఎక్కడికి వెళ్ళారు అంటే ఇలా రామకృష్ణ పరమహంస దగ్గర నుంచి ఆ ఎనర్జీని స్వీకరించి మళ్ళా ఆయన వచ్చారు. అప్పటి నుంచి షిరిడీలో మంచిగా జరుగుతోంది. ఇదంతా సార్ చెప్పారు. నేను ఇది చాలా మందికి చెప్పాను. అట్లాగే తను మీరాబాయి గురించి చెప్పారు. అవన్నీ కూడా నేను చాలా మందికి వివరించాను అనమాట. ఇట్లంతా జరిగిందంట, ఇట్లా అన్ని కర్మల గురించి ప్రతి విషయం కూడా ఏది క్లాస్ లో జరిగినా కూడా అదంతా నేను చెప్తూ ఉంటాను సార్. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మరి అప్కమింగ్ సెషన్ లో కూడా మేడమే మనకి కొన్ని కొత్త ఆసనాలు నేర్పుతూ మనకి మేడం యోగా చేయిస్తారు. సో అట్లాగే మేడం కూడా హోస్ట్ గా ఉంటున్నారు నెక్స్ట్ సెషన్ కి. సో మేడంకి ఒకసారి గట్టిగా మనం క్లాప్ చేద్దాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రిత్విక్ మాట్లాడతావరా? ఇంత అవకాశాన్ని ఇచ్చారు సార్, చాలా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ మేడం. రిత్విక్ అన్మ్యూట్ చేసుకో. రిత్విక్ ఓకే, వీడియో ఆన్ చేయి, మాట్లాడు. ఫ్రంట్ కెమెరా బాలే డాడీ. అవునా, సరే చెప్పు. మెడిటేషన్ గురించి చెప్పు. మరి ఏం చెప్తావు నువ్వు? మెసేజ్. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు రుత్విక్. నేను శివ వాళ్ళ కొడుకుని. నేను 4వ తరగతి చదువుతున్నాను. ముందు మా డాడీ వల్ల మా మమ్మీ ధ్యానంలో చేరింది. మా మమ్మీ వల్ల నేను ధ్యానంలో చేరాను. మేము శాకాహారిగా మారడానికి కారణం మా డాడీ. పైగా మా డాడీ అనేది చాలా మంచిగా చూసుకుంటాడు, చాలా మంచిగా క్లాస్ చెప్తాడు కూడా. అవన్నీ ఇంకెందుకు, అవన్నీ మెడిటేషన్ గురించి చెప్పు. నువ్వు మాట్లాడుతున్నావు కదా, మెడిటేషన్ గురించి చెప్పు. నేను శాకాహారిగా మారాను. జీవులని హింసించడం పాపం, అందుకే మానేశాను.
అది తెలిసిన తర్వాత అనేది నేను అనేది మానేశాను. ఎందుకంటే వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. అవి కూడా ఒక జీవులే మన లాగా. అందుకే వాటిని చంపద్దు. ఓకే, వెరీ గుడ్. మెడిటేషన్ రోజు 30 minutes 1 hour చేస్తున్నాను. బాగుంటుంది. మనిషి అనేది నాన్ వెజిటేరియన్ అంటే చికెన్లు అలా తినేటప్పుడు ఎందుకు బతుకుతున్నామనేది తెలీదు. వెజిటేరియన్ అంటే శాకాహారిగా మారినప్పుడే తెలుస్తుంది. సో ఆ ఫీలింగ్ ఇచ్చిన శివ గారికి ఒక్కసారి క్లాప్స్ కొట్టాలి. సరే రిత్విక్ గా, సరే ఓకే, థ్యాంక్ యూ రిత్విక్. డాడీ ఓకే అమ్మా, నెక్స్ట్. ఐ లవ్ యూ డాడీ. ఓకే ఓకే, లవ్ యూ. సార్ రవీంద్రరావు గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. సార్ చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. 6వ బ్యాచ్ నుంచి కంటిన్యూ అవుతున్నాం సార్. 6వ బ్యాచ్ 7వ బ్యాచ్. ఈ 60 రోజుల్లో నేను చాలా బాగా ఫీల్ అవుతున్నాను సార్. అప్పుడు కూడా ధ్యానం చేసేవాడు కానీ అప్పుడప్పుడు చేసుకుంటా ఉండేవాడిని. కానీ ఇప్పుడు దీంట్లో జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా 4:30 లేయడము, 1 hour మెడిటేషన్ చేసుకోవడం, అట్లాగే మీరు చెప్పేటువంటి క్లాసులు వినడం వల్ల మాకు మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంది సార్ ఇప్పుడు. ఓకే. అంతకుముందు కూడా కొద్దిగా కోపం పట్టుకునేవాడిని, కొద్దిగా కోపంగా ఉండేది. ఇప్పుడు కోపం బాగా పూర్తిగా తగ్గిపోయింది. అట్లాగే ఆ యొక్క పాస్ట్ ని మర్చిపోయేసి ప్రెసెంట్ లో జీవించడం అనేది మీరు చెప్పిన కాన్సెప్ట్ చాలా బాగుంది సార్. అందువల్ల ప్రశాంతత లభిస్తూ ఉంది. అది సార్, అది నాకు అట్లాగే ఆరోగ్యపరంగా కూడా నాకు కొద్దిగా కాలు తిమ్మిళ్ళు అట్లా ఉండేది సార్ ఒకప్పుడు. ఓకే. తగ్గిపోయినా సార్, అవి కథగా కొద్దిగా ఏదో ఉన్నాయి. ఓకే తగ్గింది సార్ అది. ఓకే, సూపర్. క్లాసులు మాత్రం మనం మెడిటేషన్ లోకి వచ్చాక ఫస్ట్ మనం ఫాలో అవ్వాల్సింది పాత వాటిని మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం మైండ్ లో. కరెక్టే సార్. అది మనకి మన లైఫ్ లో ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినా, ఎన్ని అప్పుడప్పుడు అవరోధాలు అవాంతరాలు వచ్చినా కూడా, ఫ్యామిలీస్ లో డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఆ నిమిషంలో ఏదైతే మనం మర్చిపోగలుగుతామో అప్పుడే మన లైఫ్ బాగుంటుంది. దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే ఎవరి క్లాస్ అండి? మనకే కదా. అన్నోడు బాగానే ఉంటాడు, అన్నోళ్ళు వెళ్ళిపోతారు, మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. సో అది ఎప్పుడైతే మనం సాధన ఫస్ట్ ఎప్పటికప్పుడు అన్ని డిలీట్ చేసుకోవాలి, ఏది మైండ్లో పెట్టుకోకూడదు. ఎందుకంటే మనకు తెలిసింది ఏ విషయాన్ని కూడా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరంలా, దేన్ని ఎక్కువ మైండ్లో పెట్టుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, ఏదన్నా ఆలోచించాల్సి వస్తే ఆలోచించినంతసేపు ఆలోచించి తర్వాత దాన్ని వదిలేయాలి. మైండ్లో పెట్టుకొని క్యారీ ఫార్వర్డ్ చేయడం కానీ స్టార్ట్ చేస్తే ఎమోషన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి, స్ట్రెస్ పెరిగిద్ది. తర్వాత మనకి స్ట్రెస్ ఎప్పుడైతే పెరిగిద్దో మనకి అద్భుతమైన అక్కా చెల్లెళ్ళు అయినటువంటి బీపీ షుగర్ అటాక్ అవుద్ది. తర్వాత నెమ్మదిగా 1 by 1 కనెక్ట్ అవుతూ ఉంటాయి. అర్థమైందా? కాబట్టి మనం అందుకనే బుద్ధ భగవానుడు ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ వర్తమానంలో జీవించు. గతం నిమిషం అయిపోయింది, ఈ నిమిషం ఏంటి? ఈ నిమిషంలో మనం ఎప్పుడైతే అద్భుతంగా జీవిస్తామో, అద్భుతమైన ఆలోచనలతో, ఫ్యూచర్ బాగానే ఉంటది కదా. సో దాని గురించి మనం చేయాల్సిన పని ఏంటంటే గతాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. అప్పుడు నన్ను వాడు అట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు. ఎంతో మంది పరిచయం అవుతూ ఉంటారు మన జీవితంలో. మన ఫ్యామిలీస్లో ఎన్నో అనుభవాలు రకరకాలుగా ఎంతో మంది నుంచి మనం తీసుకుంటూ ఉంటాం. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినప్పుడు హ్యాపీగా ఉంటాం, దాన్ని నెగిటివ్గా ఉన్నప్పుడు డల్ అయిపోవటం అనేది ఉండకూడదు. ఈ చదవటం ఈజీయే, కానీ ప్రాక్టికల్ లైఫ్లో మనం చేయాలంటే కంపల్సరీ సాధన చేయాలి. సాధన చేసినప్పుడే మనం దాన్ని చేసుకోగలం. అందుకని ఎప్పుడు ఈ రోజు గురించి ఆలోచించండి, రేపు గురించి వద్దు. ఈ రోజు కనుక మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే రేపు అనేది 100% బాగానే ఉంటుంది. ఓకేనా? సో అది మాత్రం ఖచ్చితంగా చేయాలి అందరూ. ఇది కనుక మనం ఫాలో అయితే సగం రోగాల నుంచి బయటపడతాం. మనకు వచ్చే ప్రతి రోగం వల్ల, ప్రతి డిసీజ్ కూడా మన ఎమోషన్స్ వల్లే, మన ఆలోచనల వల్లే, మన స్ట్రెస్ వల్లే. దీన్ని పోగొట్టాలంటే ఫస్ట్ ఆ నిమిషాన్ని దాన్ని మనం డిలీట్ చేయాలి. ఏ ఇన్సిడెంట్ కావచ్చు, ఎటువంటి భయంకరమైన పరిస్థితులైనా కావచ్చు, దాన్ని వదలగలిగితే ఆ వదలటానికి సాధన. బుద్ధ భగవానుడు రాజుగా పుట్టి రాజ్యాన్ని వదిలేసి
మరి బయటకు వచ్చిన సమాజంలో ఉన్నటువంటి ఒకడు ఏడుస్తూ ఉంటాడు, ఒకరు చచ్చిపోయిన శవం తీసుకెళ్తా ఉంటారు. అప్పటి వరకు ఆయనకి ఏం తెలియదు. మరి అటువంటి ఆయన కొన్ని సంవత్సరాల పాటు సాధన చేసి ఫైనల్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఎన్నో ఉన్నాయి, కానీ అతి ముఖ్యమైన స్టేట్మెంట్ ఏంటి? వర్తమాని భవ, వర్తమానంలోనే జీవించు, లివింగ్ ఇన్ ప్రజెంట్ మూమెంట్, ఈ నిమిషంలో జీవించు. గతం గురించి వదిలే, ఎప్పటి నుంచో అవన్నీ వదిలేసి వర్తమానంలో, వర్తమానమే బహుమానం మనకి. మీరు కావాలంటే వర్తమాని భవ అని ఒక బుక్ ఉంటుంది, అది తీసుకోండి, చాలా అద్భుతమైన పుస్తకం. వర్తమాని భవ, లివింగ్ ఇన్ ప్రజెంట్ మూమెంట్ ఇంగ్లీష్లో. సో దాని కనుక మనం ఫాలో అయితే ఎప్పుడే లైఫ్ హ్యాపీగా ఉంటుందండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ చెప్పండి రవీంద్ర, చెప్పండి సార్. అది మనకి మన చక్రాల గురించి చెప్పారు కదా సార్, చక్రాలు స్థానాల గురించి చెప్పారు కదా సార్. దాంట్లో వరుసగా క్రమంలో మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, 4వది అనాహత చక్రం ఉంది కదా సార్. దాని స్థానంలో కొద్దిగా తేడా అనిపించింది సార్ నాకు. మీరు పని చేయండి సార్ రవీంద్రరావు గారు, మీరు క్లాస్ అయ్యాక నా నెంబర్ కాల్ చేయండి, నేను మీతో పర్సనల్గా మాట్లాడతాను. ఓకే, నెక్స్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రవీంద్రరావు సార్కి ఒకసారి మనం గట్టిగా క్లాప్ చేద్దాం, తన అనుభవాలు మనకి షేర్ చేసినందుకు. నెక్స్ట్ కృష్ణకుమారి మేడం, సీనియర్ మాస్టర్, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. మేడం దాదాపుకు ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ నుంచి ఉన్నారు క్లాసెస్లో. అన్మ్యూట్ అవ్వలేదమ్మా మీది మేడం. ఓ, నేనే చేయాలా? నేను ఆప్షన్ పెట్టలేదమ్మా ఈరోజు. ఒక్క నిమిషం, తీసేసి ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. ఒక్క నిమిషం మేడం. ఇప్పుడు చేయండి. అందరే వస్తున్నాయి కదా, మీది రాపోవటం ఏంటి? వచ్చింది, ఇప్పుడు మాట్లాడండి. బాగుంది సార్. నేను ఇప్పుడు ప్రెజెంట్ లో ఉండటమే అలవాటు చేసుకున్నాను. వినిపిస్తుంది సార్? వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది. హెల్త్ వైజ్ కూడా కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది. ఎక్సర్సైజుల వల్ల కూడా బాగుంది ఆరోగ్యం. కాళ్ళు వరకు బాగా నొప్పులు అవి ఉండేవి. లలిత మేడం గారి దయ వల్ల కొంచెం బాగున్నాను. ఏం లేదు మేడం, శివసార్ అంతా. నాది కూడా ఏం లేదు, గురువు గారిది అంతా. we all are here postmans. మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అంతే. పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు? ఎవరన్నా లెటర్ రాస్తే ఆ లెటర్ ఇన్ఫర్మేషన్ గా వేరే వాళ్ళకి అందిస్తారు కదా. సో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద పోస్ట్ మ్యాన్ ఇన్ ది సెషన్. కొత్తవి జాయిన్ చేద్దాం సార్ దాంట్లో. అలాగే మేడం. మేడం మీరు ఫోర్త్ బ్యాచ్ నుంచి ఉన్నానండి. ఫోర్త్ నుంచి ఉన్నాను. ఓకే, ఓకే మేడం. మరి ఈరోజు నిన్న క్లాస్ లేదుగా, నిన్న మెడిటేషన్ చేశారా అంతే వదిలేశారా? లేచి చేశానండి, చేశాను. థ్యాంక్ యూ. క్లాస్ 4 days లేకపోయినా మీరు మానొద్దు, చక్కగా మంచిగా మ్యూజిక్ పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ యాజ్ యూజువల్ గా చేసుకోండి. ఓకేనా? చేయకపోతే తేడా తెలిసిపోతుందండి. అవును, తేడా కానీ ముందు ఒకసారి లోపలికి వెళ్ళిందంటే ఇక మీ చేతుల్లో ఏముండదు. మీరు ఎప్పుడు మానేస్తారు, మళ్ళీ అప్పుడే లేపి తడతా ఉంటది, కూర్చో 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 అని. అవును, అవునా కదా? అవును అవును. అది ప్రశాంతంగా కూడా ఉండదు. అది నిద్ర కాదు, అది మెలకువ కాదు, అట్లా ఉంటది. అవును, మెడిటేషన్ రావటం వరకు మనం తర్వాత ఇక మన చేతుల్లో ఉండదు. మనం ఎప్పుడైతే అంటే ఎందుకు అలా వస్తుంటే, మనం చేయాల్సిన మనకు ఒక పర్పస్ ఉంటుంది, మనం దాన్ని ఫుల్ఫిల్ చేయనప్పుడు మళ్ళీ ఏదో విషయం ద్వారా మళ్ళీ దానిలో డీప్ గా నెడతానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది నేచర్. అర్థమైందా? నేను ఫర్ సపోజ్ నేను 2012లో పత్రి సార్ మా ఊరు వచ్చారు. మా ఊర్లో 2 మెడిటేషన్ సెంటర్స్ మేము కన్స్ట్రక్ట్ చేసాము. సో గురువు గారు మా ఊరు వస్తే దాదాపు నేను ఒక
అంటే ఇప్పుడు విలేజెస్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు జనరల్గా ఎవరైనా మెడిటేషన్ చేయండి, దీనిలో రెండు ఆధ్యాత్మిక మార్గంలో కంటే మనం కొద్దిగా కనెక్ట్ అయితే మన మాట వింటారు. కనెక్ట్ అవ్వని వాళ్ళంతకు ఇది ఒక ఎటకారం లాగా పిచ్చి పిచ్చిగా ఉంటుంది, అది సహజం. ఎందుకంటే వాళ్ళకి ఇంకా స్టేజ్ రాలే. మూలాధార చక్రంలో ఉండే వాళ్ళందరికీ మనం ఎంత చెప్పినా కూడా వినరు వాళ్ళు. స్టార్టింగ్ బేస్ అనమాట అది. మీరు ఎంత అయింది చెప్పండి, ఏ నో అంటారు. సో కాబట్టి ఆ 2012లో సార్ గురువు గారు మా ఊరు వచ్చినప్పుడు దాదాపు 4000 మందితో మేము ఆ పిరమిడ్స్ ఓపెన్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది ప్రోగ్రాము. అప్పుడు నేను గురువు గారు మాట్లాడమని మైక్ ఇస్తే నేను ఫ్లోలో అనేసా, ఈ జీవితంలో ఈ ఆఖరి శ్వాస వరకు ఈ మార్గాన్ని వదిలిపెట్టి వెళ్ళను. సో ఈ మార్గంలోనే ఉంటూ నేను ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని, శాకారం గురించి అందరికి తెలియజేస్తాను పబ్లిక్గా, ఓపెన్గా అనేసా. తర్వాత నేను బెంగళూరు వచ్చాక జాబ్ జాయిన్ అయ్యా. బెంగళూరులో అప్పుడు నేను హైదరాబాద్ చైతన్యలో చేసేవాడిని. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి 2015లో బెంగళూరు వచ్చా. కాలేజీలో జాయిన్ అయినాక కొద్దిగా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది చైతన్యలో. మార్నింగ్ 5 to ఈవినింగ్ 10 వరకు మాకు కంటిన్యూగా సాటర్డే సండేస్ కూడా హాలిడేస్ ఉండవు అనమాట, ఈవెన్ ఇంక్లూడింగ్ ఫెస్టివల్స్ ఆల్సో. ఆ టైంలో దీన్ని నెగ్లెక్ట్ చేస్తే, నేను నెగ్లెక్ట్ చేసినప్పుడల్లా నాకు ఏదో సమస్య వచ్చి పడేది. నేను మెడిటేషన్లో కూర్చుంటే అప్పుడు మళ్ళీ ఎప్పుడైతే ఒక ఇష్యూ, సమస్య వస్తుందో అప్పుడు నేను కూర్చుంటే నాకు తెలిసేది మళ్ళీ దీన్ని మనం నెగ్లెక్ట్ చేయటం వల్ల మళ్ళీ అంటే మనం ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా మెడిటేషన్ అనేది మాత్రం మానొద్దండి. ఎందుకంటే మనకి లైఫ్ మొత్తం, టోటల్ లైఫ్ ఎసెన్స్ అంతా కూడా సాధనే. మనం ఎటువంటి సమస్య అయినా కావచ్చు, దేని నుంచైనా మనం ధ్యానంతో బయటపడవచ్చు, డౌటే లేదు. ఏమైనా డౌట్ ఉందా మీకు? లేదు సార్. ఎందుకంటే అన్నిటికన్నా హైయెస్ట్ ఇన్ దిస్ ఎర్త్ ఈ సాధన, మెడిటేషన్. సో దీన్ని మనం ఎంత చేసుకుంటే అంత. నేను ఎప్పుడు నెగ్లెక్ట్ చేసినా కూడా మళ్ళీ ఏదో ఒకటి, ఒక సమస్య అంటే హెల్త్ ఇష్యూస్ కాదు, ఏదో ఒకటి మైండ్కి సంబంధించిన వర్క్ అనమాట. ఏదో ఒకటి వచ్చేది, మళ్ళీ నన్ను ధ్యానంలో పడేసేది. మళ్ళీ నేను అట్లా ఒక 1 year డిస్కనెక్ట్ అయ్యి బెంగళూరు వచ్చాక, మళ్ళీ తర్వాత డిస్కనెక్ట్ అవ్వలేదులేండి. నేను ఉద్యోగం చేసుకుంటేనే నాకున్న సర్కిల్లో, స్కూల్లో పిల్లలకి అట్లా టీచ్ చేస్తూ ఫ్రీ టైంలో ఇట్లా సెషన్స్కి అటెండ్ అవుతూ ఉండేవాళ్ళు. ఓకేనా? సో అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అందుకని మీరు ధ్యానాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఓకేనా? నెక్స్ట్ పారిజాత గారు. అమ్మా మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. పారిజాత మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ లావణ్య గారు. లావణ్య మేడం అన్మ్యూట్ చేసుకోండి. వీళ్ళు లేరు ఫోన్ల దగ్గర. లావణ్య గారు. ఓకే. నెక్స్ట్ పద్మ గారు. ఆర్ పద్మ. మా అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ సెషన్ నుంచి రూల్ పెట్టేస్తానండి, వీడియో ఆన్ చేస్తేనే క్లాస్కి రావాలి, వీడియో ఆన్ చేయకపోతే క్లాస్కి వద్దండి, చేయాలి. ఎందుకంటే ఈ అసలుకి మరి లావణ్య గారిని చూడండి 2-3 సార్లు పిలిచాం. ఓకే. రాధారాణి మేడం మాట్లాడారు కదా, రాధారాణి మేడం అన్మ్యూట్ చేసుకోండి. మనోరమ మేడం, మనోరమ మేడం అన్మ్యూట్ చేసుకోండి. వివో 1904. మీ పేరేంటి సార్? వివో 1904.
మనోరమ లావణ్య గారి హ్యాండ్ రైజ్ చేసింది. లావణ్య గారి హ్యాండ్ రైజ్ చేసింది. లావణ్య మేడం అన్మ్యూట్ చేసుకోండి మీరు. హ్యాండ్ రైజ్ అన్మ్యూట్ చేయట్లేదు. తెలుసు తెలియదేమో మరి. ఓకే, రమణ గారు మాట్లాడండి. అదారండి మేడం, అన్మ్యూట్ అవుతుంది మేడం, ఎందుకు అవదు? నేను ఆల్రెడీ అందరినీ మీకే ఆప్షన్ ఇచ్చాను. నేను అవట్లేదా? ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు చేయండి అమ్మా. సార్ నా తెల్ల కూడా మధ్య మధ్యలోనే పాడేది సార్. అదే చాలా బాగుంది సార్ ఈ మీటింగ్. ఇప్పుడు ఇది చేస్తున్న తర్వాత ఒళ్ళంతా మాట్లాడండి మేడం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం, నమస్తే, ఇది చెప్పండి. చేసిన తర్వాత చాలా బాగుంది సార్. నాకైతే మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఓకే, వాయిస్ బ్రేక్ అవుతుంది. రాధారాణి మేడం మీరు మాట్లాడండి. రాధారాణి మేడం అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి అమ్మా. మైక్ సింబల్ మీద క్లిక్ చేయండి, వచ్చేస్తుంది. రాధారాణి గారు, ఏదో నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. సో ఓకే, ఎనీవే మన సెషన్లో ఉన్న దాదాపుగా అందరిని మనం పిలిచాం, మాట్లాడిచ్చాం. కొంతమంది మాట్లాడలేకపోతున్నారు, మరి వాళ్ళకి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. సో ఇంక చూద్దాం, ఒక 1 minute 2 minutes. రావట్లేదు సార్. బాగున్నారా సార్? తను ఎవరు మేడం? రాధాకృష్ణ సార్. రాధాకృష్ణ సార్ బాగానే ఉన్నారు మేడం. నా కూర్గు టూర్కి వచ్చారు, వైఫ్ మేడం అని సారు బాగానే ఉన్నారు. ఆయన మార్నింగ్ వేరే హీలింగ్ సెషన్కి అటెండ్ అవుతున్నారు. 6 to 5 to 6 to 6 to 7. దట్టు చాలా బాగా అనిపిస్తుంది సార్. అవును, నిన్న నైట్ హాస్పిటల్ చెకప్కి వెళ్ళారు, మరి లేట్ అయి ఉంటుంది, అందుకని అటెండ్ అవ్వాలి ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ మీ అనుభవాలు షేర్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఎప్పుడు ఇట్లాగే ధ్యానం చేసి ఎప్పుడు ఆనందంగా హ్యాపీగా ఉండాలని, తృప్తిగా ఉండాలని మనసు కోరుకుంటున్నాం. అట్లాగండి, ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన
మరి మనందరి కలయిక ముఖ్య కారకమైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి మన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అట్లాగే మహావతార్ ఫౌండేషన్, బెంగళూరు వైట్ఫీల్డ్, మనకు ప్రతి నెల కూడా 4 లాంగ్వేజెస్లో మనం సెషన్ చేయడం జరుగుతుంది. ఒకటి హిందీ, తెలుగు, కన్నడ, ఇంగ్లీష్. సో మరి అటువంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఎంతోమంది కొత్త వారికి ఈ ధ్యానాన్ని, శాకాహారం గురించి, మరి అట్లాగే ఈ నాలెడ్జ్ సెషన్స్ని అందజేస్తున్న ఫౌండేషన్కి ఒకసారి మనం గట్టిగా క్లాప్ చేద్దాం రంగస్వామి గారికి. ఓకేనా? సో ఇది ఈరోజు సెషన్. మళ్ళీ మనం June 1st చక్కగా స్టార్టింగ్ క్లాస్లో మనం అందరం మీట్ అవుదాం. సో అందరూ జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు లింక్ రాకపోతే నాకు సపరేట్గా మెసేజ్ చేయండి, నేను లింక్ మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి మనం సెషన్ క్లోజ్ చేసుకుందాం. जय हो जय हो जय हो जय हो। आत्मविद्या जय जय हो, ब्रह्म विद्या जय जय हो। आत्मविद्या जय जय हो, ब्रह्म विद्या जय जय हो। आत्मविद्या जय जय हो, ब्रह्म विद्या जय जय हो।
जय जय हो आरोग्य विद्या जय जय हो आनंद विद्या जय जय हो आरोग्य विद्या जय जय हो निर्वाण विद्या जय जय हो भाग्य विद्या जय जय हो आनंद विद्या जय जय हो आरोग्य विद्या जय जय हो आनंद विद्या जय जय हो आरोग्य विद्या जय जय हो निर्वाण विद्या जय जय हो भाग्य विद्या जय जय हो श्वास विद्या जय जय हो दिव्य श्वास विद्या जय जय हो ज्ञान विद्या जय जय हो दिव्य ज्ञान विद्या जय जय हो जय हो जय हो जय हो जय हो संकल्प शक्ति जय जय हो इच्छा शक्ति जय जय हो संकल्प शक्ति जय जय हो इच्छा शक्ति जय जय हो संकल्प शक्ति जय जय हो इच्छा शक्ति जय जय हो संकल्प शक्ति जय जय हो इच्छा शक्ति जय जय हो ज्ञान शक्ति जय जय हो कर्म शक्ति जय जय हो ज्ञान शक्ति जय जय हो कर्म शक्ति जय जय हो स्वाध्याय शक्ति जय जय हो ध्यान शक्ति जय जय हो ज्ञान शक्ति जय जय हो कर्म शक्ति जय जय हो ज्ञान शक्ति जय जय हो कर्म शक्ति जय जय हो स्वाध्याय शक्ति जय जय हो ध्यान शक्ति जय जय हो प्राण शक्ति जय जय हो दिव्य प्राण शक्ति जय जय हो पिरामिड शक्ति जय जय हो दिव्य पिरामिड शक्ति जय जय हो जय हो जय हो जय हो जय हो सत्य हिंसा जय जय हो शौच संतोष जय जय हो Last 10 seconds.
9876543210. నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ పైన పెట్టుకుందాం. కళ్ళు 2 తెరుస్తూ 2 అరచేతులను చూసుకుందాం. ధ్యానానికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఈ ధ్యానాన్ని మనకు అందించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. అట్లాగే సమస్త గురుమండలికి, ప్రకృతి మాతకు, విశ్వానికి, మన కన్న తల్లిదండ్రులకు, ఇటువంటి అద్భుతమైన సెషన్లో జాయిన్ అవ్వడానికి ప్రతిరోజు సహకరిస్తున్నటువంటి మన మనసుకు, బుద్ధికి, శరీరానికి ప్రతిరోజు మనం ఎప్పుడు కూడా మన శరీరానికి ఎప్పుడు ప్రతిరోజు మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి. సో అలా చెప్పడం వల్ల కూడా కొంత హీలింగ్ అయింది. ఒప్పో నొప్పో టెక్నిక్ ఈ 4 రోజులు బాగా ప్రాక్టీస్ చేయండి. ఒప్పో నొప్పో టెక్నిక్, ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. సో ఈ 4 అఫర్మేషన్స్తో మళ్ళీ మనకి June 1 కొత్త సేమ్ ఇదే టైమింగ్స్లో మళ్ళీ మన సెషన్ స్టార్ట్ చేసుకుంటాం. ఆ సిలబస్ కూడా ఈరోజు నేను ఈవినింగ్ లోపల గ్రూప్లో పెట్టేస్తాను, ఈరోజు ఈవినింగ్, రేపు లోపల. సో ఎక్కువ మందికి లింక్ ఫార్వర్డ్ చేయండి. మనం ఇచ్చేది గురుదక్షిణ ఒకటే. ఇక్కడ మనం కొంత నేర్చుకుంటున్నాం, దాని ద్వారా ఆనందాన్ని పొందుతాం. దీన్ని 10 మందికి స్ప్రెడ్ చేయడమే మన బాధ్యత. సో దీన్ని మీరు తప్పనిసరిగా చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇది ఈరోజు సెషను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే లలిత మేడం, మీకు హోస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్తాను మేడం, మీకు ఫార్వర్డ్ చేస్తాను. అట్లా ఎలా ఆన్ అవ్వాలి అదంతా ఒక 10 minutes కన్నా పెద్ద ప్రాసెస్ ఏం కాదు అది. ఓకేనా మేడం? ఓకే. ఓకే. సో ఈ సెషన్ అంతా కూడా మేడము లలిత మేడం గారు హోస్ట్ చేస్తారు. సో మేడమే ఉండి యోగాతో పాటు హోస్ట్గా ఉండి మన సెషన్కి ముందుకు తీసుకెళ్తారు. అట్లాగే నెక్స్ట్ అప్కమింగ్ సెషన్లో కూడా మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు హోస్ట్గా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. శుభదినం.